హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనం హెర్బల్ షాంపూ తయారీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను మిక్స్ చేయడం జరిగింది. ఇది రాత్రి నానబెట్టాను. దీంట్లో మనం వేయడానికి గోండ్ కటీరా కూడా యూజ్ చేస్తాను మనం వాడే హెర్బల్ షాంపూలో. అండ్ ఇది రాత్రి నానబెట్టేసాలి. మనం తీసుకున్న ఇప్పుడు మూలికలు ఎన్ని ఉన్నాయో ఆ మూలికలు కూడా అన్నీ రాత్రి నానబెట్టేసేయాలి. మందార ఫ్లవర్స్ పచ్చివి ఉన్నా సరే, ఎండువైనా సరే మీ దగ్గర ఉంటే ఎండబెట్టి ఆరబెట్టినవైనా సరే రాత్రంతా ఈ విధంగా నానబెట్టేయాలి. నేను 28 మూలికలు నానబెట్టేశాను. ఇవి కూడా రాత్రి నానబెట్టి ఉదయం ప్రొద్దున చూసేసరికంటే మనకి ఈ విధంగా అయ్యాయి. మనం ఇంతకుముందు వాటిని కూడా నేను మొత్తం మిక్సింగ్ చేశాను. అన్నీ ఒక దగ్గర మిక్స్ చేస్తే మనకి ఈ విధంగా జెల్లీలాగా ఫామ్ అయింది. వాటన్నింటిని వడగట్టేసి నేను డైల్యూట్ చేస్తున్నాను. దాంట్లో ఉన్న మూలికలో ఉన్న ఎనర్జీస్ అన్నీ బయటకు రావాలి కాబట్టి. అండ్ ఆ మూలికలు ప్లస్ ఇవి ఇంతకుముందు నానబెట్టిన మనము మూలికలన్నీ ఉన్నాయి కదా, వాటిని ఉడకబెట్టి వీటిని డివైడ్ చేయడం జరిగింది హెర్బల్ షాంపూకి. వాటిని కూడా నేను మొత్తం ఒక దగ్గరగా వాటన్నింటినీ మళ్ళీ ఫిల్టర్ చేస్తున్నాను. రాత్రి నానబెట్టిన మూలికలు అండ్ ఇప్పుడు మీకు చూపించాను కదా మిక్సీ పట్టిన అవన్నింటినీ ఒక దగ్గర మనం యాడ్ చేస్తున్నాను. ఈ విధమైన కలిపిన మిశ్రమాన్ని మనము ఇది జల్లీలాగా ఫామ్ అయింది, గోండ్ కటీరా అంటాము. మన హెయిర్కి ఏంటంటే బాడీలో హీట్ ఉంటుంది కదా, హీట్ను మనకు కూల్ కంట్రోల్ చేయడానికి మనకి ఇది చాలా సేఫ్ అవుతుంది. చాలా మటుకు హెర్బల్ షాంపూ అని అంటారు కదా చాలామంది. ఇవన్నీ మూలికలు వేస్తేనే మన హెయిర్ అనేది ఒక మంచి హెల్దీ ప్రొటెక్షన్గా ఉంటుంది. ఇప్పుడు ఆ మూలికలు ఇంతకుముందు పట్టిన హెర్బల్ షాంపూ, ఇప్పుడు ఇదొకటి గోండ్ కటీరా. ఇప్పుడు మనం ఇవన్నింటిని ఏం చేస్తున్నా అంటే మళ్ళీ ఇవన్నీ మిక్స్ చేస్తున్నాను. ఈ విధంగా తయారు చేసిన హెర్బల్ షాంపూని ఇప్పుడు మనము రెగ్యులర్గా మనం వాడడం వల్ల ఏమవుతుందంటే హెయిర్కు ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయో అన్ని రకాల ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారు, షాంపూ వల్ల బెనిఫిట్స్ ఉంటాయని అంటారు. ఇప్పుడు వాడే కెమికల్ షాంపూస్లలో ఎన్ని రకాల పారాబెన్స్ ఉంటున్నాయి, ఎన్ని రకాల మనకు సల్ఫేట్స్ ఉంటున్నాయి, మీకు వాడే షాంపూలో మనకు డాండ్రఫ్ పోతుంది అనడం ఇలా చెప్తున్నారు చాలా మటుకు. కానీ అది 100% అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మన హెయిర్కు ఎప్పటికొకటి యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్ మనకు క్లియర్ అవ్వాలంటే మనం ఖచ్చితంగా న్యాచురల్ ప్రాసెస్లో ఉన్న మూలికలు హెయిర్లో ఉన్న ప్రొటెక్షన్, అంటే మనకు కావాల్సిన ప్రోటీన్స్, వాటిలో ఉన్న మినరల్స్ని మనము ఎప్పుడైతే హెయిర్కి అందించితేనే రెగ్యులర్గా మనకు అది మంచి బెనిఫిట్స్ ఉంటుంది. నేను తయారు చేసిన షాంపూ అండి ఇది. యాక్చువల్లీ ఇది షాంపూ కాదు, సారీ, ఇది హెయిర్కి సంబంధించి ఇప్పుడు ప్యాక్. ఇప్పుడు మీకు ఇంతకుముందు పాపకు చూపించాను కదా, ఫిల్టర్ చేశాను కదా, దాన్ని నేను ఏం చేశానంటే దాన్ని ప్యాక్ లాగా అప్లై చేసుకొని ఇది మనం ఈవెన్ 1 మంత్ బేబీ నుంచి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే చాలామంది బేబీ షాంపూలు అని వాడతారు. షాంపూ అది మనకు దేంతో తయారవుతుంది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం వాడే ఈ యొక్క మూలికలతో తయారైన ఈ యొక్క కండిషనర్ని మనం పిల్లలు పెట్టుకోవచ్చు. అండ్ దాన్ని మనం షాంపూ లాగా వాడుకోవచ్చు. మనం స్కాల్ప్కు పెట్టుకుని ఒక 1/2 అవర్ ఉన్న తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే పిల్లలకు ఇచ్చింగ్ కావడము, హెయిర్ డ్యామేజ్ కావడము, అసలు హెయిర్ ఫాల్ అనేది ఉండడము, అంటే మనం చిన్నప్పటి నుండి పిల్లలకి, ఇది మా పాప అండి, నేను ఎందుకంటే మీకు పెట్టి చూపిస్తున్నాను. నేను ఈ రోజు వరకు ఇప్పటి వరకు మా పిల్లలకైనా మేము కంప్లీట్ న్యాచురల్ ప్రాసెస్లోనే షాంపూస్ యూజ్ చేస్తాను. కాబట్టి మనము ప్రతిదాన్ని వాడేదాన్ని న్యాచురల్ ప్రొసీజర్లో వాడడం వల్ల హెయిర్ హెల్తీగా ఉండడంతో పాటు తెల్ల వెంట్రుకలు రావు పిల్లలకి. జుట్టు ఎదుగుదల చాలా బాగా పెరుగుతుంది. మా పాపకు 7 years అండి. తన జుట్టు యాక్చువల్లీ స్కూల్కి వెళ్తుంది. ఈ 1 year నుంచే తనకు జుట్టు పెంచుతుంది. ఇంతకుముందు బేబీ కటింగ్ ఉండే. ఈ 1.5 yearలో తనకు వాడే హెర్బల్ షాంపూతోనే అండ్ మనం వాడే కండిషనర్స్ కూడా న్యాచురల్, మనం ఇంట్లో తయారు చేసుకునేవి. ఇలాంటివి మనకు కావాలంటే ప్రతి ఒక్కరికి మనము అందుబాటులో ఉన్నాయండి. ఎవరికైనా కావాలంటే మీకు కొరియర్ ద్వారా, పోస్ట్ ద్వారా చేయడం జరుగుతుంది. హెయిర్ షాంపూ, కండిషనరు, హెయిర్ ప్యాక్స్, హెయిర్ సెరమ్స్ అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అండ్ మీకు ఎవరికైనా అవసరం ఉంటే కాంటాక్ట్ నెంబర్ని మీరు కాల్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు.
మా పాప జుట్టు నేను ఎందుకు మీకు చూపించానంటే ఎంత చిన్న పిల్లలకైనా కూడా మనము జుట్టు ఇలా వాడొచ్చు అన్న ఉద్దేశంతో ఈ విధంగా నేను చూపించానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరికైనా అవసరం ఉంటే ఈజీగా మన నంబర్ స్క్రోల్ అవుతుంది కదా, దానికి మీరు చేసి మీరు ఆర్డర్స్ పెట్టుకోండి. మీకు డైరెక్ట్గా ఇంటికి పంపించడం జరుగుతుంది. ఇది ఎన్ని సంవత్సరాలైనా నిలుంటుంది. జై హింద్, జై భారత్.